అందరికీ నమస్కారం. నేను రామచంద్రపురం పట్టణం అధ్యక్షుడిని. నా పేరు ఉండవెల్లి శివ. అదేవిధంగా మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఏదైతే తెలుగుదేశం పార్టీ మొన్న జూన్ 2024లో ఏదైతే మనం అధికారంలోకి వచ్చామో, వచ్చిన దగ్గర నుంచి మన రామచంద్రపురం పట్టణంలో జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, సంక్షేమ విషయాల వృద్ధిలోకి మనం ఏదైనా సరే మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఏదైతే మన సూపర్ 6లో భాగంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమంలో సూపర్ 6 పథకాలు చెప్పారో అవన్నీ కూడా మనం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మన రామచంద్రపురం పట్టణ అభివృద్ధి విషయానికి వృద్ధిలోకి మన మున్సిపాలిటీలో ప్రత్యేకంగా 38,60,00,000 రూపాయల అభివృద్ధి జరిగింది. దాంట్లో మనం విడివిడిగా కానీ చెప్పుకుంటే మన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 2,40,00,000, అదేవిధంగా జనరల్ ఫండ్ ఏదైతే ఉందో దాని నుంచి 14 కోట్లు, మన ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిందో రోడ్లు, డ్రైన్లు, లైట్లకి సంబంధించి దాని నిమిత్తం ఒక 3 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఇకపోతే మొన్న మన మంత్రి గారు ఏదైతే మన మున్సిపల్ శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన నారాయణ గారిని మొన్న మన నియోజకవర్గం తీసుకురావడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చి రామచంద్రపురం విజిట్ చేసిన తర్వాత మన వాసిశెట్టి సత్యం గారు ఆ రోజున మన మంత్రి గారు అవైలబిలిటీ లేకపోవడంతో వాసిశెట్టి సత్యం గారు ఏదైతే ఉందో ఇక్కడ మనకి మన మున్సిపాలిటీకి కావాల్సిన ఏవేంటి అన్నది ప్రత్యేకంగా ఆయన దగ్గరుండి ప్రతి దాన్ని చూపించడం జరిగింది ఆయనకి. ఆ చూపించడంతో ఆయన ప్రత్యేకంగా ఒక సెంటర్ డివైడింగ్ ప్రత్యేకంగా ఒక 50,00,000 రూపాయలు, అదేవిధంగా ముచ్చిమిల్లి పార్కు ఏదైతే ఉందో దానికి 1 కోటి రూపాయలు, అదేవిధంగా నెక్స్ట్ డ్రైన్లు ఏదైతే ఉందో మన కచ్చా డ్రైన్ నిమిత్తం దానికి 1,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానితో పాటు అమృత్ పథకం 2.0 భాగంగా ఒక 15,20,00,000 రూపాయలు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా టిక్కో గృహాలకు సంబంధించి కానీ ఏదైనా కానీ మీరు ఏదైనా సరే మీరు మొత్తం కూర్చుని ఒకసారి దాని మీద డిస్కస్ చేసుకుని మీరు నా దగ్గరికి ఏదైనా ప్రపోజల్ తీసుకొస్తే దాన్ని నేను మీకు అంతా కూడా చాలా సక్రమంగా చేయడం అంతా కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన దాని మీద ఏంటంటే మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రోజు 38,60,00,000 రూపాయలతో మన వాసిశెట్టి సుభాష్ గారు అభివృద్ధిలో నడిపిస్తున్నారు ఆయన. అదేవిధంగా దాని చేత ఏంటంటే నేను మన వాసిశెట్టి సుభాష్ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి, కూటమి ధర్మంగా మన పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి పట్టణం తరఫున మేము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, కూటమి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ప్రభాకర్ వర్మ, టౌన్ టీడీపీ వైస్ ప్రెసిడెంట్. అసలు విషయానికి వస్తే ఈరోజు మనం చూస్తున్నాం మోడీ గారి సహకారంతో కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని మనం ఈరోజు చూస్తున్నాం. అదే విషయంలో మన నియోజకవర్గానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే అంతకుముందు నాయకులు మాటలకే పరిమితమయ్యారు, చేతల్లో వెనకబడేవారు. సుభాష్ గారు వచ్చిన తర్వాత సుమారు ఈ 22 నెలల్లో 40 కోట్లు రామచంద్రపురం పట్టణానికి 40 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది. వివరాల్లోకి వస్తే 14 కోట్ల రూపాయలు సాధారణ నిధుల నుంచి, మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రిలీజ్ చేశారు. అలాగే 15,75,00,000 రూపాయలు అమృత్ 2 పథకం, అంటే తాగునీటి పైప్ లైన్లు, అంతకుముందు పైప్ లైన్లన్నీ పాడైపోవడం ద్వారా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 15,75,00,000 తీసుకొచ్చారు. మనం చూస్తే
15th ఫైనాన్స్ నుంచి సుమారు 2,50,00,000 తీసుకొచ్చారు. అదేవిధంగా మొన్న మినిస్టర్ నారాయణ గారు రావడం జరిగింది. ఆయన 3 కోట్లు మనకి రిలీజ్ చేయడం జరిగింది. 1,50,00,000తో డ్రైన్ నిర్మాణం. అంటే మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో రామచంద్రపురం పట్టణంలో డ్రైన్లు వ్యవస్థ బాగోక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అది గౌరవ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆ రోజు సత్యం గారు నారాయణ గారి దృష్టిలోకి తీసుకొస్తే వెంటనే 1,50,00,000 డ్రైన్లకి, అదేవిధంగా పార్కు అభివృద్ధికి 1 కోటి రూపాయలు, సెంటర్ డివైడ్ ఇంక మనకు 50,00,000 సుమారు 3 కోట్లు రిలీజ్ చేయడం కాకుండా ఫ్యూచర్లో రామచంద్రపట్నానికి ఏ విధమైన అవసరం వచ్చినా మేము ఫండింగ్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే మొన్న జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం వారు 3 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంటే డ్రైన్లకి, వీధి దీపాలు, రోడ్లకి. అంతకుముందు 2,25,00,000 సాధారణ నిధుల నుంచి మనకు రావడం జరిగింది. అది మొన్న 48 పనులకు గాను ఆ 2,25,00,000 శంకుస్థాపనలు మన మినిస్టర్ గారు చేయడం జరిగింది. తర్వాత ఈ 3 కోట్ల రూపాయలు కూడా త్వరలో శంకుస్థాపనలు జరుగుతాయి. రామచంద్రపురం టౌన్లో ఓ జేసీబీ అవసరం అని చెప్పి ఈ మధ్యకాలంలో 50,00,000 సుమారు రూపాయలతో జేసీబీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఈరోజు సత్యం గారు ప్రతి వార్డులోకి వెళ్ళి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటో గ్రహించి మన రామచంద్రపురాన్ని స్వర్ణ రామచంద్రపురంగా చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి చేస్తున్న సత్యం గారికి, వాసంశెట్టి సుభాష్ గారికి, అందరికీ కూడా రామచంద్రపురం పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన సందర్భంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా నిన్నే రాముడికి లక్ష్మణులు లాంటివంటి మన చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో తోడుగా ఉంటున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చిన్న శస్త్రచికిత్స చేయించుకుని విజయవంతంగా అతి త్వరలో పరిపాలనలోకి చేస్తున్న సందర్భంగా, అదేవిధంగా నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర వేసుకుని అతి చిన్న వయసులో మంత్రిగా ఒక ప్రభుత్వం ఇచ్చిన అధికారంతో పాటు తన తండ్రితో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి ప్రజలను 2 కళ్ళలా కాపాడుతూ, ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి సంక్షేమని గౌరవ కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు నడుస్తుంటే, నిరుపేద, దళిత, బహుజన, అగ్రవర్ణ పేదల కోసం ఏర్పరిచిన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ని నిర్మించిన శ్రీ వాసంశెట్టి సత్యం గారితో వీధిలా వాడలా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ తండ్రి మరియు అదేవిధంగా పాలనాపరంగా వాసంశెట్టి సుభాష్ గారు ఈ నియోజకవర్గంలో 22 నెలల నుంచి చేసిన అభివృద్ధిని, అదేవిధంగా ముఖ్యంగా మా పట్టణానికి వస్తే రామచంద్రపురం పట్టణంలో 8 వార్డులు ఉన్నాయి. 28 వార్డులో 22 నెలల్లో సుమారు 40 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. ఏంటయ్యా అభివృద్ధి అంటే, ప్రతి వార్డులో ఎక్కడైతే దారి లేదో ఆ దారి లేని చోట, రోడ్డు లేని చోట ఒక సీసీ రోడ్డు ముఖ్యంగా ఏర్పడటం. ఎందుకంటే కొన్ని చోట్ల అసలు ఈ గత 15 సంవత్సరాల నుంచి కూడా చాలా చోట్ల మట్టి రోడ్లు కూడా లేవు. అటువంటి మట్టి రోడ్లు లేని ఏరియాలు ముందుగా కనుక్కుని అసలు రోడ్డు లేని చోటే రోడ్డు వేయడం మొదలెట్టారు. తర్వాత క్రమంలో ఈ 45 కోట్లు ఏం చేశారంటే, కొన్ని చోట్ల ఎక్కడైతే డ్రైనేజీలు లేవో అటువంటి చోట్ల డ్రైనేజీలు, ఎందుకంటే ఈ 28 వార్డు కూటమి నాయకులు మరియు ప్రజల అభ్యర్థన మేరకే ఈ పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా తాగునీటి సదుపాయం ఏ వార్డులో కావాలో ఆ వార్డు ప్రజలకే నిత్యం తాగునీరు అందిస్తున్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పారు, ప్రభుత్వ ఆసుపత్రి ఈ రోజు ఓపీ చూడండి. ఓపీ చూస్తుంటే ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలోనే అత్యధిక ఓపీ కలిగిన గవర్నమెంట్ ఆసుపత్రి ఏదన్నా ఉంది అంటే అది మన రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి. దీనికి కారణం గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు.
అంటే అధికారం ఉంది అని ఏ అహంకారం లేకుండా తనకు నచ్చిన మార్గం ఆ పరమశివుని ఆశీస్సులతో సేవ చేస్తున్న వ్యక్తే శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. దానికి చిన్న ఉదాహరణ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం ప్రారంభోత్సవానికి గౌరవ మంత్రి వర్యులు వెళ్తే ఒక చెల్లి తన కాళ్ళకి చెప్పులు లేకుండా మిట్ట మధ్యాహ్నం ఎండలో వచ్చి మజ్జిగ తాగుతుంది. అది గ్రహించిన మంత్రివర్యులు వితిన్ సెకండ్ లో తన ఎదురుకుండా ఉన్న కార్యకర్తను వాసంశెట్టి బాల అనే కార్యకర్తను పిలిచి చెప్పులు తెప్పించి చెప్పులు వేయించి నిండు గర్భిణి అని తెలుసుకుని తనకు తోచిన సహాయం చేయడమే కాకుండా పౌష్టికాహారానికి నిమిత్తం ఇచ్చి మరలా అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మా ఇంటికి రా నేనున్నాను అభయం ఇచ్చిన నాయకుడిని ఈ నియోజకవర్గంలో ఎప్పుడన్నా చూసామా? చూస్తే ఇంత మంచి నాయకుడిని మనం ఏ విధంగా గౌరవించాలో ఈ పుర ప్రజలకే నేను అడుగుతున్నాను. ముఖ్యంగా అంటే ఎవరైనా రాజకీయ నాయకులు ఒక రూపాయి తీయాలంటే 100 మంది కార్యకర్తలు వెళ్ళి లేదా ఒక నాయకుడు వెళ్ళి చెప్పాలి. కానీ ప్రజల సమస్యల పట్ల స్పందన అంటే ఏమిటో నిన్న జరిగిన ఒక చిన్న సంఘటనే. అంటే ఇటువంటి సంఘటనలే ప్రతి నిత్యం సేవే సత్యమని నమ్మే వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ పేరుతో వాసంశెట్టి సత్యం గారు అనేక సార్లు ప్రతిరోజు మన వీధుల్లోనే కాకుండా పక్కనున్న గ్రామాల్లో కూడా ఎవరైతే నిరుపేద బలహీన దళిత అగ్రవర్ణ పేదల కోసం నిర్మించిన ఈ వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ప్రజలందరికీ నిత్యం సేవలు అందిస్తున్నారు. అంటే 28 వార్డుల్లో 22 నెలల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 40 కోట్లు తెచ్చిన ఘనత మన శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, రామచంద్రపురం పుర ప్రజలందరికీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ గారు పోలిశెట్టి చంద్రశేఖర్ గారు పైన రామలక్ష్మణ్ లాగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో ఇక్కడ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు వాసంశెట్టి సుభాష్ గారు అన్నదమ్ములా ఉన్నారో ఈ పుర ప్రజలకు ఏది కావాలో ఒకరినొకరు చర్చించుకుంటూ మిగిలిన వార్డున కూటమి నాయకులతో చర్చిస్తూ ప్రజల్లోకి దినదినాభివృద్ధి కింద కొనసాగుతున్నారు. దీనికి కారణం కూటమి ఐక్యత. ఇటువంటి ఐక్యత ఉంది అంటే ముఖ్యంగా ఈ ప్రజలు ఇస్తున్న సహకారం. ముఖ్యంగా నేను ఒకటే నా మనస్ఫూర్తిగా చేరుతున్నాను, సుభాష్ గారు అనే వ్యక్తి మంచికి మారిపోయారనడానికి నిన్న జరిగిన ఒక చిన్న సంఘటన. ఇటువంటి అన్నీ మనం మనసుతో ఆలోచించండి. రాజకీయాలు మొన్న పేరవత్తులు రాశారు ఒక విషయం చెప్పారు, మనుషులే శాశ్వతం కాదు రాజకీయాలు శాశ్వతం కాదని. అంటే సుభాష్ గారు అదే గ్రహించుంటారు. ఎందుకంటే సుభాష్ గారికి ఎవరో చెప్పక్కర్లేదు, నిత్య సేవల్ని నమ్మారు కాబట్టి తనకు తోచినప్పుడల్లా నిరుపేదలను ఆదుకుంటున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, మళ్ళీ మరలా ఈ వాసంశెట్టి సుభాష్ గారు అదేవిధంగా తండ్రి గారు సత్యం గారిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నాయకులే కాదు పుర ప్రజల మీద కూడా ఉంది. ముఖ్యంగా మరొక్కసారి నా తరఫున అదేవిధంగా మా నియోజక ప్రజల తరఫున నా పుర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిన్న అంగరంగ వైభవంగా రామచంద్రపురం పట్టణంతో పాటు నియోజకవర్గంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఒక పండగలా చేశారు. దీనికి కారణం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి. భవిష్యత్తులో మీకు ఇంకా మున్ముందు మన గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యుల ఆధ్వర్యంలో జరుగుతాయని మీరందరూ కూడా సహకరించాలని ఆశిస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి నా పేరు ఎస్వి నాయుడు, శ్రీ గుత్తిరెడ్డి పేదరాజు ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ని. మరి ఈవేళ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా కీర్తింపబడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడే. అదే విజన్తో మరి సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఆయనకి తోడుండి కీర్తింపబడుతున్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి మరింత వీళ్ళిద్దరికీ కూడా మరింత అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లేటటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు. మరి వీరందరూ కూడా అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ సమాజంలో గొప్ప వ్యక్తులుగా కీర్తింపబడినటువంటి అదే మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని అదే విధంగా ఉన్నటువంటి నాయకుడైనటువంటి మా రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు
శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. అదే విజన్ ఎందుకంటానంటే ఈవేళ రామచంద్రపట్నానికి 40 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి, అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాల వారు ఎలా చేస్తున్నారో వారికి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి వాసంశెట్టి సుభాష్ గారు. మరి అంతేకాకుండా మరి ఆయన ఈవేళ రామచంద్రపురం పట్టణంలో మరి సుమారు 2000 మంది క్రీడా ప్రాంగణంలో ఉంటూ ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉంటూ వాకింగ్ ట్రాక్లు కానీ క్రీడలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి దాని అభివృద్ధికి మరి 2000 మంది విద్యార్థులతో సహా అందరూ వచ్చి అక్కడ మరి స్వేచ్ఛగా ఉండి ఒక ప్రాంగణంలో ఉన్నారంటే అది సుభాష్ గారి యొక్క కృషి. ఆ క్రీడా ప్రాంగణంలో 2000 మంది హాయిగా వచ్చి ఈ రోజు మనం చూసాను నేను విద్యార్థులు అంతా కూడా ఒక 400-500 మంది రోజు ఉంటున్నారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి అంటే వీరందరికీ కూడా సాకారం చేయాలనేటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు సుభాష్ గారు. అంతేకాకుండా ఏదైతే సరస్వతి దేవి గుడి ఉందో అక్కడ మరి పిల్లలందరూ కూడా వెళ్ళి పూజలన్నీ చేసుకోవడానికి వీలుగా సరస్వతి గుడి బాగు చేయడానికి కానీ, అక్కడ ఏదైతే దాత ఉన్నాడో దాత యొక్క ఆశయాన్ని తీసుకెళ్లేటువంటి వ్యక్తి, ఆ పుట్టోటి పేరాజవంతు విగ్రహాన్ని సుందరీకరణ చేసినటువంటి వ్యక్తి మన సుభాష్ గారు. అంతేకాకుండా మరి అభివృద్ధి ఒక పక్కన అయితే మరి ఇంకొక విషయం ఆయన చేసేటువంటి గొప్ప విషయం మరి ఈ 40 కోట్లే కాకుండా మరి అండర్ డ్రైనేజ్ 30 కోట్లతో ఆయన తయారు చేయించారు. 30 కోట్లతోటి అండర్ డ్రైనేజ్ వచ్చేటువంటి విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు రామచంద్రపురం నియోజకవర్గంలో దాని ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసి రెడీగా ఉన్నాయి. ఏం చేత త్వరలో మరి వారు 30 కోట్లతో అండర్ డ్రైనేజ్ రావడం ఒకటి. అదేవిధంగా పార్కుల సుందరీకరణ ఈవేళ విద్యార్థులు కాదు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా అక్కడ కాలక్షేపం చేయడానికి సుందరీకరణ చేయడానికి పార్కులు అన్నట్లు కూడా. అంతేకాకుండా బరియల్ గ్రౌండ్ వెళ్ళి అక్కడ ఏదైతే తన జీవితాన్ని సాధించుకుని వెళ్ళేటువంటి వ్యక్తులకి ఇబ్బందికరం లేకుండా అక్కడ సుందరీకరణ బరియల్ గ్రౌండ్స్ అంటే వారితో పాటు విజన్ ఉన్నటువంటి నాయకుడు మన సుభాష్ గారిని చెప్పడం కోసం చెప్తున్నాను. అటువంటి నాయకుడు మన రామచంద్రపురం నియోజకవర్గానికి ఉండటం చాలా సంతోషదాయకం. వారికి తోడు వారి తండ్రి గారు అయినటువంటి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సత్యం గారు మరి ఎల్లప్పుడూ కూడా వృద్ధాప్యాన్ని చూసుకుండా మాకు అందరికన్నా కుర్రోడ్లాగా మరి ముందుకు వెళుతూ ప్రజల యొక్క అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి మన సత్యం గారు. అందుచేత ఈ నియోజకవర్గం ఇంకా వృద్ధి చేయాలి, విజన్ తోటి ముందుకు తీసుకెళ్ళాలి, అందరికన్నా కూడా స్వర్ణ రామచంద్రపురంగా తయారు చేయాలనేటువంటి ఆ కోరికకి నిజంగా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మరి సుభాష్ గారు వారి తండ్రికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు. నేను అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధిగా పనిచేస్తాను. ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి చూస్తుంటే మేము ఈ పార్టీలో ఉండడం అదృష్టం, మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఏం చేద్దంటే గతంలో నాయకుల్ని రోడ్డు వేయమని అదని ఇదని అడగటం, రోజు ఎప్పుడు వెళ్ళి కార్యాలయాలకు వెళ్ళి అడగటం, వస్తే అడగటం అలా జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు, నాయకుల ద్వారా కాకుండా ప్రజలే మాకు రోడ్డు లేదండి, డ్రైనేజ్ లేదండి అని సుభాష్ గారిని అడగటం, సత్యంగా అడగటం, వెంటనే పనిచేసి పెట్టడం అని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సుభాష్ గారు రావటం వచ్చిన వెంటనే కూడా ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు కలుగా భావిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేశారు, అభివృద్ధికి కూడా పెద్దపీట వేసి వేళ అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తూ మా టౌన్ చూసుకుంటే అక్కడ డ్రైనేజీ కానివ్వండి ఏదైనా సరే మా వార్డుకి వచ్చారు, మా వార్డులో ప్రజలు వచ్చి మాకు డ్రైనేజీ కావాలంటే వెంటనే కాగితం పెట్టి వెంటనే వాళ్ళకి చెప్పి బిఏకి చెప్పి పని చేయించడం ఇది చూస్తుంటే గతంలో నాయకులు ఎందుకు ఇలా చేయలేకపోయారు, అదే నాయకులు కదా, అదే ప్రభుత్వాలు కదా అనుకున్నాం. అంటే ప్రభుత్వం అక్కడ మాకు పైన ఉన్న ప్రభుత్వం అలాంటిది కూడా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలా చేశారో మనందరికీ తెలిసిన విషయమే. సంక్షేమం అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారు 2 పళ్ళు. ఆ ముగ్గురు కూడా తిమూర్తులా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తిమూర్తులా పనిచేస్తున్నారు. ఆయనకి మోదీ గారు అండదండలు ఉన్నాయి. అందుచేత ఈ రోజు మాకు సుభాష్ గారు కూడా ఉండి మేము ఇంకా పని చేయించుకుని మా వార్డుల్ని మా పట్టణాన్ని కూడా మేము అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. ఎంచేతంటే మేము అడిగింది తడువుగా తక్షణం స్పందించి వెంటనే ఆయన ఆ పని పూర్తి చేస్తున్నారు కనుక. అలాగే కొడుక్కి తండ్రి అండదండలు సత్యం గారు కూడా ఎంతో అండదండలుగా ఉంటూ వెంటనే ఈవేళ ఆయన శ్రమ పడుతుంది చూస్తుంటే మేమెందుకు అందరూ కూడా శ్రమ పడలేకపోతున్నాం. మేము ఎన్ని వచ్చి కార్యాలయంలో మేము కూడా ఏదో పని చేసి ప్రజల పక్షాన్ని నిలబడి మేము అడగలిగితే చాలన్నట్టు మేము పనిచేయగలుగుతున్నాం. వాళ్ళ
వాళ్ళకున్న ఉత్సాహం మాకు కూడా ఉండాలి. ఎంచేతంటే మేము వాళ్ళు చేస్తున్నారు కానీ మేము చేసినట్టే ఫీల్ అవ్వాలి మా వార్డులో పనిచేస్తుంటే. అంచేత మాకు కార్యకర్తలు మా వార్డు ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇలాంటి నాయకుడిని తీసుకొచ్చి మేము గెలిపించుకున్నందుకు మేము నిజంగా చాలా అదృష్టవంతంగా భావిస్తూ 40 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు గతంలో లేని అభివృద్ధి ఇక్కడ జరిగిందంటే ఇది 22 నెలల్లో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కాదు ఎప్పుడు కూడా జరిగిన అభివృద్ధి 22 నెలల్లో జరిగిందంటే ఇంకా ముందు ముందు మాకు ఎంత అభివృద్ధి జరుగుతుందో ఇంకా మళ్ళీ వచ్చే నాటికి మాకు పనులు ఏమో ఉండవేమో అని కూడా మేము భావిస్తున్నాం. ఈ సుభాష్ గారు వెంట ఉండి మీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటామని సుభాష్ గారు ఎప్పుడు ప్రకటించారు. అదే మాటగా మేమందరం కూడా ఆయన కండదండలుగా ఉంటూ మహిళలందరూ ఆయన ముందుకు నడిపిస్తాము. ఆయన అభివృద్ధి పదంలో నడుస్తుంటే మేము కూడా మేమే అభివృద్ధి చేస్తున్నామని ఒక తృప్తి మాకు కలుగుతుంది. ఆ తృప్తి మేము ఇంకా ఇంకా పొందుతామని చెప్పి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.